మీకోసం వరల్డ్ క్లాస్ బెస్ట్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చేసాను. మరి ఏంటా అని ఆలోచిస్తున్నారా? అదే ఆమె అండి. సో ఇది వచ్చేసి మీకు ఇందులో 6 కేటగిరీస్ అండ్ 150+ ప్రొడక్ట్స్ ఉంటాయి. అన్ని కూడా నాన్ కెమికల్ ప్రొడక్ట్స్. సో ఈరోజు అవేంటో నేను చూపించబోతున్నాను, చూడండి. సో ఈరోజైతే నేను మీ ముందుకి హెల్త్ కేర్ అండ్ స్కిన్ కేర్ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చేసాను. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి వింటర్ అయితే వచ్చేసింది, ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలా అని మీరు అందరూ ఆలోచిస్తున్నారా? సో మీకోసం నేనైతే ఈ 2 ప్రొడక్ట్స్ని తీసుకొచ్చేసానండి. సో నార్మల్గా ఇదైతే మనకి బాడీ వాష్ జెల్ అండ్ ఇది మాయిశ్చరైజర్. సో ఈ ప్రొడక్ట్ గురించి చెప్పాలంటే ఇదైతే G&H మాయిశ్చరైజర్ అండి. సో నార్మల్గా వింటర్లో ఇది యూజ్ చేస్తాము. ఇదేంటంటే హనీ అండ్ గ్లిజరిన్తో తయారు చేయబడింది. ఇది ఎలాంటి స్కిన్ వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు. మెయిన్గా డ్రై స్కిన్ ఉంది, సో ఎలా ఎప్పుడు డ్రైగా ఉంటుంది అనుకున్న వాళ్ళైతే ఎక్కువగా ఇది చాలా బెనిఫిట్ అనమాట. 24 hours లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో ఇది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. సో మనం మార్నింగ్ లేచినప్పటి నుండి రొటీన్గా డైలీ మనం ఏవైతే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తామో సో అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. సో మార్నింగ్ లేచినప్పటి నుండి నేను ఏమేమి యూజ్ చేస్తున్నామో చూపించబోతున్నాను. లేవగానే మనం బ్రష్ అండ్ టూత్ పేస్ట్ యూజ్ చేస్తాం కదా. సో బ్రషెస్ అయితే ఈ 2 types ఆఫ్ బ్రషెస్ మా దగ్గర ఉన్నాయి. ఇది వచ్చేసి జనరల్ బ్రష్ అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ బ్రష్, చూడండి ఇది అనమాట. సో ఇలా ఉంటుంది. మీరు ఈ బ్రష్ని చూసినట్టయితే ఒక యూనిక్ డిజైన్ అండి, చూసారా? సైడ్స్కి కూడా పట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు మీకు ఇందులో టంగ్ క్లీనర్ కూడా ఉంటుంది, సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో వచ్చేసి మరి ఇప్పుడు ఇది నేను స్పెషల్ బ్రష్ అని చెప్పాను కదా, అడ్వాన్స్ బ్రష్ అని. ఇందులో మీకు ఏంటంటే మీకు ఏవైతే లాభాలు ఉన్నాయో, ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో చెప్పాలంటే ప్రొవైడ్స్ 360 degrees ఓరల్ క్లీనింగ్ అండి ఈ బ్రష్. అండ్ దాంతో పాటుగా ఆల్ రౌండ్ క్లీనింగ్ ఆఫ్ టీత్, జెమ్స్ అండ్ టంగ్స్ అనమాట. సో ఈ బ్రష్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను పేస్ట్ గురించి చెప్పబోతున్నాను. సో 2 types ఆఫ్ పేస్ట్లు అయితే మన దగ్గర ఉన్నాయి. ఇది వచ్చేసి నార్మల్ పేస్ట్ అండ్ ఇది వచ్చేసి హెర్బల్ పేస్ట్ అండి. సో ఈ రెండిట్లో కూడా మనకి క్వాలిటీ ఏంటంటే ఇవి రెండు కూడా మనకి టీత్ని వైట్గా ఉంచడానికి యూజ్ అవుతాయి. దాంతోపాటు ఎనామిల్ కూడా డ్యామేజ్ అవ్వకుండా చేస్తుంది. సో ప్రొటెక్ట్స్ చూడండి అండ్ స్ట్రెంగ్తెన్ ఎనామిల్. అండ్ అలానే ఈ రోజుల్లో చాలా మంది పిప్పన్లు సమస్యతో బాధపడుతున్నారు కదా. సో అలాంటివి రాకుండా ఈ పేస్ట్ అయితే మనకు యూజ్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరికైనా వచ్చుంటే కూడా సో అది పెయిన్ అనేది చాలా త్వరగా రిలీఫ్ అవుతుంది ఇది యూజ్ చేస్తే. అండ్ ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చిన్నగా లిటిల్ బిట్ ఆఫ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. సో ఈ పేస్ట్ మనకి డైలీ 2 times కనుక యూజ్ చేస్తే మనకి టీత్ అనేది చాలా స్ట్రెంగ్తన్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ వాష్ జెల్ అండ్ ఈ సోప్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది బాడీ వాష్ జెల్ అండి. అండ్ మనకి ఈ సోప్ వచ్చేసి పర్సోనా సోప్. సో మాయిశ్చరైజింగ్ సోప్. సో విత్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ. ఇందులో వచ్చేసి మనకి 3 items యూజ్ చేశారు. సో నార్మల్గా ఆల్మండ్ ఆయిల్, గ్లిజరిన్ అండ్ విటమిన్ ఈ, ఈ 3 items ఈ ప్రొడక్ట్ అనేది తయారు చేయబడింది. సో నార్మల్గా మనకి ఏంటంటే ఆల్మండ్ ఆయిల్ వచ్చేసి మన స్కిన్ని గ్లోగా ఉంచడానికి మనకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గ్లిజరిన్ మన pH లెవెల్స్ని, బాడీలో pH లెవెల్స్ని పెంచుతుంది. అండ్ విటమిన్ ఈ మనం బయటికి వెళ్ళినప్పుడు మన స్కిన్ మీద ఏదైనా డస్ట్ పడితే కూడా సో ఆ డస్ట్ నుండి మనకి ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ ప్రొడక్ట్ మీరు రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ వచ్చేసి సాఫ్ట్ అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. మన దగ్గర ఒక 5 types ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయండి. 4 shampoos అండ్ 1 కండిషనర్. ప్రజెంట్ అయితే మన దగ్గర ఈ 3 types ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇది చూడండి, ఈ షాంపూ వచ్చేసి 2 in 1 అనమాట. షాంపూ అండ్ కండిషనర్. సో 2 typesగా యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ షాంపూ వచ్చేసి చూసినట్టయితే యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇది. నెక్స్ట్ ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ. ఎవరికైనా కూడా చాలామంది ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్యతో ఫేస్ చేస్తున్నారు కదా, హెయిర్ ఫాల్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. అండ్ థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది.
సో ఈ షాంపూ నేను చెప్పాను కదా, యాంటీ డాండ్రఫ్ షాంపూ అండి. సో మనకి నార్మల్గా డాండ్రఫ్ ఈ రోజుల్లో చాలా మందికి ఉంది కదా, సో అది కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఇచ్చింగ్ ఉన్న వాళ్ళకు కూడా రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఆయిల్ అయితే మన దగ్గర ఉంది చూడండి. ఇదైతే కోకోనట్ ఆయిల్ అండ్ ఇది వచ్చేసి ఆమ్లా హెయిర్ ఆయిల్. సో ఈ కోకోనట్ ఆయిల్ వచ్చేసి 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్. మనం దీన్ని ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెయిర్ పెట్టుకోవచ్చు, దాంతోపాటు ఇది 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయినందుకు మనం వంటలో కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. మనం హెయిర్కి అయితే యూజ్ చేస్తే కనుక రెగ్యులర్గా దీన్ని మనం యూజ్ చేసినట్టయితే మన హెయిర్ వచ్చేసి చాలా బాగా స్మూత్గా ఉంటుంది అండ్ వైట్ కాకుండా ఉంటాయి అనమాట. సో బ్లాక్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఆమ్లా హెయిర్ ఆయిల్. సో సాఫ్ట్, షైనీ అండ్ స్ట్రాంగ్ హెయిర్కి మనం దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇట్స్ టైమ్ ఫర్ ద బ్యూటీ. సో గర్ల్స్ అందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో మంచిగా కనిపించడానికి ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలా అని డే అండ్ నైట్ ఆలోచిస్తూ ఉంటారు. సో మీకోసం ఇప్పుడైతే నేను బ్యూటీ ప్రొడక్ట్స్ని తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు ఈ ఫేస్ వాష్ అండి. సో ఇదైతే యాటిట్యూడ్ బీ బ్రైట్ హెర్బల్స్ ఫేస్ వాష్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది పపాయాతో తయారు చేయబడింది. నార్మల్గా ఇది ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. మన స్కిన్ అనేది డర్టీగా లేకుండా మనకి మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. ఇది మన స్కిన్ని కూడా బ్రైటన్ చేస్తుంది అండ్ అలాగే పొల్యూషన్ ఫ్రీ ఫేస్ వాష్. సో చూడండి, ఇది ఫేస్ వాష్ వచ్చేసి మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫేస్ వాష్ అండ్ డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్. సో ఎవరైతే 3 ప్రొడక్ట్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తారో వాళ్ళ స్కిన్ వచ్చేసి చాలా గ్లోగా ఉంటుంది అండ్ బ్రైట్నింగ్గా కూడా అవుతుంది. అలాగే ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకి పిగ్మెంటేషన్ అండ్ పింపుల్కి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇది డే క్రీమ్ అండి. సో యాటిట్యూడ్ బీ బ్రైట్ హెర్బల్స్ డే క్రీమ్. సో ఇది డే క్రీమ్ వచ్చేసి మనకి ఇందులో మీరు చూసినట్టయితే కనుక బ్రైట్నింగ్ అండ్ పొల్యూషన్ డిఫెన్స్ అనమాట. సో ఇది SPF 15 అంటే ఒక సన్ స్క్రీన్ లాగా కూడా యూజ్ అవుతుంది. చాలా మందికి డౌట్ ఉండొచ్చు, మేము బయటకు వెళ్ళాం కదా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి. ఈ రోజుల్లో చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. సో వాళ్ళకి బయటకు వెళ్ళకపోయినా వంట చేసేటప్పుడు ఆ హీట్ అనేది ఉంటుంది కదా, సో అది ప్రొటెక్ట్ చేయడానికి ఫేస్ చాలా బాగా ఉండాలి అంటే కనుక ఈ క్రీమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నైట్ క్రీమ్. సో ఇది వచ్చేసి యాటిట్యూడ్ బీ బ్రైట్ హెర్బల్స్ నైట్ క్రీమ్. సో మనకి బ్రైట్నింగ్ అండ్ పొల్యూషన్ గార్డ్ అనమాట. సో ఇది మన స్కిన్ అయితే రిపేర్ చేస్తుంది. అంటే నైట్ ఇప్పుడు మనం పడుకుంటే మన బాడీ ఎలాగైతే రిపేర్ అవుతుందో ఈ నైట్ క్రీమ్ వల్ల మన స్కిన్ కూడా అలాగే ఏమైనా ఉంటే అలా రిపేర్ అవుతుంది. అండ్ అలాగే హెల్ప్స్ ఇన్ డీటాక్సివేషన్ అండ్ మనకి ఏదైనా డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా ఈ క్రీమ్ ద్వారా పోతాయి. సో ఇట్స్ వెరీ క్లియర్ డార్క్ స్పాట్స్. సో ఇందాక నేను మీకైతే ఫేస్ వాష్ అండ్ క్రీమ్స్ గురించి చెప్పా కదా, సో ఇప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుందో నేను మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తాను. ఈ రోజుల్లో చాలా మంది నార్మల్గా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే యూజ్ చేస్తున్నారు కదా, సో వాటిలో డిఫరెన్స్ చూద్దాం రెండింటిలో. సో ఇది వచ్చేసి మనకి యాటిట్యూడ్ బీ బ్రైట్ హెర్బల్ డే క్రీమ్. సో ఇది చూడండి ఒకసారి. సో చూడండి, నార్మల్గా ఈ 2 హ్యాండ్స్ మీరు కనుక డిఫరెన్స్ చూస్తే ఇది ఇలానే మనకి అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇది చూసారా క్రీమ్, ఇందులో అయితే సాఫ్ట్గా ఉంది, మీకు ఇక్కడ కూడా పెట్టినట్టుగా ఏం తెలియట్లేదు. సో ఇది వెంటనే స్కిన్కి అబ్జర్వ్ అవుతుంది ఈ క్రీమ్. సో ఇది వచ్చేసి పౌడర్ అండి, మన దగ్గర ఉంది పర్సోనా డియోడ్రైజింగ్ ఫ్యామిలీ టాక్ పౌడర్. సో చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి జాస్మిన్ రోజ్ అండ్ శాండిల్వుడ్ పౌడర్. సో ఈ పౌడర్ వచ్చేసి ఇప్పుడు మనం డెమో చూద్దాం. ఇందాక దీని మీద ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ దీని మీద మన క్రీమ్ అయితే రాసాం కదా, సో ఒక్కసారి. సో ఈ పౌడర్ కూడా చాలా బాగా మనకి అబ్జర్వ్ అయిపోతుంది.
సో ఇది సో రెండిటి మీద కూడా ఇప్పుడు మనం చూద్దాము ఏంటంటే డిఫరెన్స్. సో మనకి నార్మల్గా ఏంటంటే అందరూ రెడీ అయిన తర్వాత మనం బయటికి వెళ్తే అలా స్వెట్ అయితే వస్తుంది కదా మన ఫేస్కి. సో ఇప్పుడు మీరు చూడండి ఈ 2 హ్యాండ్స్ మీద మనం ముందుగా ఇక్కడైతే ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తాము, దీనికి క్రీమ్ యూజ్ చేస్తాం కదా. సో నేను రెండిటి మీద వాటర్ అయితే ఇది చేస్తాను చూడండి, స్ప్రెడ్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ పేలిపోయినట్టు ఉంటుంది వేరే క్రీమ్స్ అయితే, ఇక్కడైతే చూడండి ఇది ఆల్రెడీ అబ్జర్వ్ అయిపోయింది కాబట్టి మీకు అంత అనిపించదు. చూసారా డిఫరెన్స్, ఇక్కడ వైట్నెస్ అనిపిస్తుంది, ఇక్కడ ఉండదు. సో ఎందుకంటే ఈ క్రీమ్ అనేది మనకు అబ్జర్వ్ అయిపోయింది కాబట్టి, సో అదే డిఫరెన్స్. సో మనకి స్వెట్ వచ్చినా కూడా మేకప్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో మన దగ్గర నెక్స్ట్ ప్రోడక్ట్ అండి ఐలైనర్ అండ్ కంపాక్ట్ పౌడర్. సో ఇది చూసినట్టయితే చూడండి మనకి చాలా బాగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్కి. సో కంపాక్ట్ పౌడర్ అండ్ వచ్చేసి లిప్స్టిక్ ఉన్నాయి. సో ఇవి 2 టైప్స్ ఆఫ్ లిప్స్టిక్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో ఏంటంటే ఇది సింగిల్ లిప్స్టిక్, ఇందులో చాలా కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంటుంది కలర్, సో థిక్గా ఉంటాయి. అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రావెల్ లిప్స్టిక్ అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ బ్యాగ్లో ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో మీకు ఇందులో చాలా టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి, ఇంకా వెరైటీ ఆఫ్ కలర్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఈ ఫౌండేషన్ అయితే మన దగ్గర ఉందండి, ఆర్టిస్ట్రీ ఎగ్జాక్ట్ ఫిట్ ఫౌండేషన్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉన్నాయి మన దగ్గర, బట్ నేనైతే ప్రజెంట్ ఒక్క ఫౌండేషన్ మీకు చూపిస్తున్నాను. చూడండి చాలా బాగుంటుంది. సో మీకు లాంగ్ టెన్యూర్గా ఉంటుంది. మనం పెళ్ళికి కానీ ఎక్కడికైనా ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు రెడీ అయితే కనుక మనకు 24 hours కూడా మన మేకప్ అలానే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది వీటితో. నెక్స్ట్ వచ్చేసి మనకు డియోడ్రెంట్స్ అనమాట. సో మన దగ్గర లేడీస్వి అండ్ జెంట్స్వి కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే అంటే చాలా టైప్స్ ఆఫ్ డియోడ్రెంట్స్ మనకి ఉన్నాయి, కానీ లేడీస్ వచ్చేసి ఈ 2 ఉన్నాయి ప్రెసెంట్. చూడండి ఇంకా వచ్చేసి మెన్స్ది డియోడ్రెంట్ ఇదైతే అవైలబుల్లో ఉంది. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా డియోడ్రెంట్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అనుకున్నట్టయితే కనుక మమ్మల్ని అప్రోచ్ అయితే నేను మీకు ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్ అండ్ లింక్ పంపిస్తాను. సో చూసారు కదా మన దగ్గర అయితే బ్యూటీ కేర్, స్కిన్ కేర్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో మనకి మీకు ఎవరికైనా ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ కావాలన్నా కూడా నేను కింద వీడియో దగ్గర యూట్యూబ్ లింక్ ఫుల్ వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను. సో యూట్యూబ్ లింక్ అనేసి కింద మీకు పెడతాను. సో అందులో చూడండి అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. సో నేను ప్రొడక్ట్ లింక్ మీకు పంపిస్తాను. సో మీరు డైరెక్ట్గా బై చేసుకోవచ్చు.